నాన్నగారు, సగరపుత్రులు 60,000 మంది యాగాశ్వాన్ని అన్వేషిస్తూ తమ వాడి గోళ్లతో భూమిని పాతాళ లోకం వరకు తవ్వారని, అక్కడ మునీంద్రుని తీక్షణ దృష్టికి వాళ్ళంతా భస్మీపటలమై బూడిదగా మారారని కూడా విన్నాం. వాళ్లకు పుణ్యలోక ప్రాప్తి కొరకు భగీరథుడు ఘోర తపస్సు చేసి ముందుగా గంగాదేవిని, తర్వాత పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుని ఆకాశ గంగను భూమిపైకి రప్పించాడని, తన పూర్వులకు పుణ్యలోకాల ప్రాప్తి సాధించాడని పురాణ గాథ. ఆకాశగంగ దుమ్కే ఉధృతిని నిరోధించడానికి పరమేశ్వరుడు తన జటాజుటంలో బంధించి గంగాదేవి ఉధృతిని నియంత్రించాడని కూడా చెప్తారు. ఆ గంగా ప్రవాహమే పుత్రులు తవ్విన అగాధాలను నింపడంతో సముద్రాలు ఏర్పడ్డాయని కూడా మన పురాణ గాథలున్నాయి. అందువల్లనే సముద్రాలకు సాగరాలనే మరో పేరు కూడా ఉందంటారు. ఇప్పుడు మన భౌగోళిక పరిస్థితులను పరిశీలిస్తే ఆ పవిత్ర గంగానది బంగాళాఖాతంలో కలుస్తోంది. కాబట్టి సగరపుత్రులు కేవలం బంగాళాఖాతాన్ని తవ్వారా? అలాగైతే మిగిలిన సప్త మహాసముద్రాలను ఎవరు ఎప్పుడు తవ్వారు? ఏది నిజమో కాస్త చెప్తారా అంటూ దత్తు అందరి వంక ప్రశ్నార్థకంగా చూశాడు. అరే దత్తు, ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశంలోని శాస్త్రజ్ఞులు లేవనెత్తని ప్రశ్నలతో మమ్మల్ని వేధిస్తున్నావు. నీవడిగిన ప్రశ్నకు గంగంటే నీళ్ళని, ప్రపంచంలోని సముద్రాలన్నీ నదుల నీళ్లతోనే నిండిపోయాయని, ఆ నీరే సూర్యతాపానికి ఆవిరై మేఘాలుగా మారి చల్లగాలి తగిలితే ద్రవీభవించి వర్షాలు కురుస్తాయన్నది జగమెరిగిన సత్యం. అంతకంటే మా దగ్గర వేరే సమాధానం లేదు అంటూ ముక్తాయించాడు సత్యమూర్తి.